హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అది తాగిన కాసేపటికి ఒక్కొక్కరిలో గొంతు నొప్పి, కళ్ళు తిరగడం మొదలైంది. అందరికీ ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటూ చాలా భయపడ్డారు. మెల్లిమెల్లిగా నొప్పి ఎక్కువయ్యి గొంతు ఎవరో నులిమి చంపుతున్నట్టుగా మీ నాన్నగారు వాళ్ళు కింద పడి గిలగిలా తన్నుకుంటున్నారమ్మ. అసలు వారికి ఏమవుతుందో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ తమ ప్రాణాలు పోతున్నాయని మాత్రం అర్థమైంది. అది చూసిన యుగంధర్ వాడు కొడుకు నవ్వుతున్నారు పెద్దగా. వాళ్ళు నవ్వుతున్నా కూడా మీ నాన్నగారికి అర్థం కాలేదు పాపం వాడి నిజస్వరూపం. కానీ ప్రాణాలు పోతున్నా కూడా యుగంధర్ వాళ్ళను చూసి రే నీకు నీ కొడుక్కి ఏం కాలేదు కదా అని అడిగారు. ఎవరో మనకి తెలియకుండా ఎందులోనూ విషం కలిపినట్టున్నారా అంటే అందరూ తినే భోజనంలో కూడా యుగంధర్, ముందు నువ్వు వెళ్ళి ఎవరిని కూడా భోజనం చేయకుండా ఆపురా, లేకపోతే వాళ్ళందరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అలాగే ఆ తర్వాత నువ్వు నీ కొడుకు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరైనా ప్రాణాలు కాపాడుకోండి అంటూ యుగంధర్ వంక చూశారు. వాళ్ళు ఇంకా నవ్వుతుండటం చూసి ఎందుకురా అలా నవ్వుతున్నారు అని అన్నాడు. అప్పుడు వాడు, మరి లేకపోతే నవ్వక ఏం చేయమంటావు, ఏడవమంటావా అన్నట్టు నీకు ఒక విషయం చెప్పిన వర్మ, పాముకు పాలు పోస్తే అది కాటు వేయడం మానుతుందా? మానదు కదా. అలాగే దాని స్వభావం మారుతుందా? మారదుగా. అలాగే నువ్వు నాలాంటి విషసర్పానికి పాలు పోసి పెంచుకున్నావు. మరి అలాంటప్పుడు నేను కాటు వేయాలి కదా, నేనేంటో నీకు చూపించాలి కదా అన్నాడు. అతని మాటలకి విన్న మీ నాన్న ఆశ్చర్యపోయారు. విషయం మెల్లిగా అర్థమైంది ఇప్పుడు. అంటే ఇందాక నువ్వు ఇచ్చిన జ్యూస్లో